ఉరుమురిమి మంగళం మీద పడ్డటువంటి తరహా ఇప్పుడు మారిపోయింది రాష్ట్రం పరిస్థితి అంటూ పరిశ్రమల మీదన దాడులకి పాల్పడుతున్నారు అంటూ ఒక కథనాన్ని సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. యూబీ బీర్కి సంబంధించినటువంటి కంపెనీ ఇది సంచలనాత్మకమైన కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరుస్తామని చెప్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఆచరణలో మాత్రం పారిశ్రామికవేత్తలకు రెడ్ బుక్ రాజ్యాంగంతో తడాకా చూపిస్తోంది అంటూ కొత్త పరిశ్రమల స్థాపన సంగతి అట్లుంచి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ నియోజకవర్గంలో యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించాలంటే నెలకు ₹1.5 కోటి మామూళ్ళు ఇవ్వాలంటూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈశ్వర్రావు సంప్రదింపులతో ఏది పట్టించుకోలేదు వాళ్ళు. దాంతో ప్రతి లారీకి ₹1000 చొప్పున డబ్బులు అట్లా టోటల్ ₹1.5 కోటి ఇవ్వాలన్నారని అందుకు అంగీకరించినందుకు గాను ఆ కంపెనీ మీదన దాడి జరిగింది. మొన్న 12:30 గంటల సమయంలో ఈ నెల 15వ తారీఖున దాడి జరిగింది. యూబీ ఫ్యాక్టరీ మీద దాడి చేసి ఫ్యాక్టరీ గేట్ల దగ్గర సెక్యూరిటీ సిబ్బంది మీద కూడా దాడికి పాల్పడి లోపల ప్రవేశించి ఫర్నిచర్ ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. అడ్డు వచ్చిన కంపెనీ ప్రతినిధులు బూతులు తిడుతూ దాడి చేశారు. ఫ్యాక్టరీ హెడ్, పర్చేజ్ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని చితకబాదారు. దాంతో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరారయ్యారు. వాళ్ళు కేసు పెట్టినా కూడా పట్టించుకోలేదు. జిఆర్పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా దాంతో వాళ్ళు కేంద్ర హోంశాఖ హెడ్ క్వార్టర్ ఢిల్లీ కాబట్టి అక్కడ కంప్లైంట్ చేస్తే అప్పుడు పోలీస్ కంప్లైంట్ పెట్టారు. కానీ వెంటనే మళ్ళీ కంపెనీ యాజమాన్యం మీద SC/ST కేసు పెట్టించి బెదిరిస్తున్నారు అంటూ పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. అచ్చెన్నాయుడు డీల్ సెట్ చేశారు. వాస్తవంగా ఇందులో ఏది వాస్తవం అన్నటువంటి విషయాన్ని ఆ ఎమ్మెల్యే చెప్పాలి. అలాగే అసలు నిజం ఏంటి అన్నటువంటిది ఆ కంపెనీ చెప్తే కానీ అర్థం కాదు.